హలో 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 బ్రదర్ సిస్టర్, ఒక్క మాట. దేవుడు ఈ మాట చెప్తున్నారు. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వానిని లేపుదును. యోహాను సువార్త 6:54 ఈ మాట ఉంది. ప్రభు శరీరము, ప్రభు రక్తం అనగా ప్రభురాత్రి భోజనం సిద్ధపడి ఎవరైతే తీసుకుంటారో వారే దేవుని రాజ్యం వచ్చినప్పుడు, కడబోరం రగినప్పుడు ఎత్తబడతారో వారిని లేపుతారంటున్నాడు. మీలో కొందరు ఆయా పనులు పెట్టుకుని బిజినెస్లో బిజీ అన్నా, ఈరోజు డీల్స్ జరుగుతాయి అన్నా, ఈరోజు ఓటీ ఉందన్నా, డ్యూటీ ఉందన్నా, ఆ పని ఉందన్నా, ఈ పని ఊరు ప్రయాణం ఉందన్నా అని మానేస్తున్నావు. ప్రభు రాకడ ఈ లోపల వస్తే ఎత్తబడి గుంపులు నువ్వు ఉండవు, పర్లోకాన్ని కోల్పోతావా? ఒకవేళ మార్నింగ్ పని ఉందనుకో, నైట్ వర్షిప్ ఉంది కదా, రావచ్చు కదా. ఒకవేళ ఈవినింగ్ ఫంక్షన్ ఉందనుకో, మార్నింగ్ వచ్చి అటెండ్ అవ్వచ్చు కదా. దేవుని రాజ్యాన్ని కోల్పోతావు ఫంక్షన్ కోసం. ఏసావు ఒక్క పూట కుటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసుకున్నాడట. అతని భ్రష్టుడు వ్యభిచారన్నారు. నువ్వు ఆ గుంపులో ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. మీలో కొందరున్నారు ఆత్మీయులు, పొరపాటున దేవుని సంది మిస్కారు. మిమ్మల్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. దేవుని స్తుతిస్తున్నాను. ఫ్రెండ్స్, కొంతమంది ఉన్నారు ఇలా బలహీనమైన వాడు టెంప్ట్ అయిపోతూ ఉంటారు. టెంప్ట్ కాకు. నీతో పాటు కొందరు స్నేహితులను కూడా నడిపించు, బంధువులు కూడా నడిపించు. వెనకబడిన వాళ్ళు ముందుకుతాయి, లేదా వాళ్ళ లోతు భార్యలా వెనక తిరిగిపోయి ఉపస్తంభంలాగా ఆత్మీయతను కోల్పోతున్నారు. దేవోక్తు లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారని రాయబడింది. అటు దేవుణ్ణి ఆరాధించరు, ఇటు దేవుని వాక్యాన్ని వినరు, ప్రభావిత భోజనం తీసుకోరు. ఎలా? నరకానికి పోవాల్సిందే. కనుక అలాంటి పరిస్థితి మన వాళ్ళకి రావద్దు. రక్షణ పొందిన మనం అనేకులను ఆత్మను సంపాదించాలి. ప్రభరాత్రి భోజనం చేసినప్పుడు కూడా ఆజ్ఞ పెట్టాడు, నేను వచ్చే వరకు నా మరణం ప్రచురించమన్నాడు. కనుక మనం బలపడదాం, అనేకుల్ని నడిపిద్దాం. అంతేకాదు, వచ్చే ఆదివారం అంటే పై ఆదివారం జూన్ 2nd వీక్లో మనకు బాప్టిజ కార్యక్రమాలు కొన్ని. ఈ విషయాన్ని రక్షణ పొందే వాళ్ళు సిద్ధపడండి. ప్రార్థన ఆశ్చర్యకడ ఎవరి ప్రేయర్లోకి విష్ణు ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించండి. అయ్యా రేపటి దిన ముందు ప్రభురాత్రి భోజనం సిద్ధపరచండి. నీ సన్నిధికి రావాలా, ఏ ఆటంకాలు రానివ్వద్దు. మంచి వాతావరణం ఇవ్వండి. అది ఎండవేడి ఉండనివ్వద్దు, వర్షం ఉండనివ్వద్దు. కృప చూపించండి, వేలాదిగా నడిపించండి. 4 వర్షాలు గొప్ప జయాన్ని ఇవ్వండి. సమాధానంతో నింపండి, దీవెంతో నింపండి. మమ్మల్ని మేము సరిదిద్దుకుని సరి చేసుకుని కృపనుకునే భాగ్యాన్ని ఇచ్చి నడిపించుకుని రక్తాన్ని ప్రోక్షించి జయమినమని అపవాదికి లయపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎవరు ఆరాధన మిస్ అవ్వద్దు. అలాగే సమయానికి రండి, ఆరాధించాలా. తర్వాత వాక్యం విన్న తర్వాత ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంది. సువార్త దానం అన్ని దానముల కంటే గొప్ప దానం. రండి, చేయి కృపతో లోకాన్ని సువార్త నింపుదాం. అంతేకాదు, ప్రామిస్ ల్యాండ్ కోసం ఈ జూన్ మాసంలో మనం బిగ్ అమౌంట్ పే చేయాలి ఓనర్కి. కాబట్టి ఎవరు ప్రేరేపించబడుతున్నారో రండి, గుప్పులిప్పుదాం. దేవుని మందిరాని కోసం అడుగులు వేద్దాం. దావీదు కుమారుడు వలె దైవ దీవుని పొందుదాం. దేవుడు ప్రేరేపిస్తున్నారా? కఠినపరుచుకోకు, ఆకు ముందుకురా. వచ్చిన కలిసి ప్రేరేపించుకున్నారు. సాటర్డేని దైవ దీవెన పొందుతున్నారు. మీరు వచ్చి దీవెన పొందండి. ఒకవేళ ఈరోజు సాటర్డే వెళ్ళిపడలేదా రేపు సండే ఏ వర్షిప్లు అయినా సరే ప్రామిస్ ల్యాండ్ కోసం ఇవ్వచ్చు, లేదా స్పాన్సర్ చేయొచ్చు. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో. అలాగే రేపు ప్రతి వర్షిప్లో బర్త్డే అండ్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వాళ్ళకి కేక్ కటింగ్ ఉంటుంది. మేము అనౌన్స్ చేసిన మర్చిపోయిన ఈ విషయాన్ని గమనించగలరు. సీ యూ టుమారో.